హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ 6 ఈరోజైతే కార్తీక పౌర్ణమి. నేను కొంచెం లేట్‌గా లేచాను. ఎప్పుడూ అయితే వాకింగ్ కోసం 5:00కే లేస్తాను. కానీ ఈరోజైతే కొంచెం లేట్ అయింది. మళ్ళీ లేచాక హెడ్ బాత్ చేసే ముందు నేనైతే రోజ్‌మెరీ వాటర్‌తో హెయిర్ మసాజ్ చేసుకున్నాను. ఇదైతే హెయిర్ ఫాల్‌కి మంచిది. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. చూడాలి అది సెట్ అవుతుందో లేదో. ఆ తర్వాత స్నానం చేసుకొని నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను. నైవేద్యానికైతే రైస్ మరి బెల్లంతో పాటు చేసిన ప్రసాదం. అదైతే దేవుడికి పెట్టేసి పూజ చేసేసాను. నేను కూడా కొంచెం తిన్నాను. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం వెజిటబుల్ పలావ్ చేస్తున్నాము. ఇదైతే నాకు చాలా ఫేవరెట్. కానీ నేను ఎన్నో సార్లు ట్రై చేశాను. బాగా రాలేదు. అయితే ఇది నేర్చుకోవాలి నేను రెసిపీ. అన్ని వంటలు చేస్తాను. కానీ టమాటో బాత్ మరి వెజిటబుల్ పలావ్ అయితే నాకు రాదు. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే ఎండలో హెయిర్ డ్రై చేసుకున్నాను. నాకు స్నానం చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువవుతుంది. అందుకోసం నేను ఎండలోనే హెయిర్ డ్రై చేసుకుంటాను. కొంచెం తగ్గుతుంది. ఇంకా మళ్ళీ లంచ్‌లోకి రైస్ మరి చింతపండు రసం, దాంతో పాటు బోండా. ఈ వెదర్‌కైతే బోండా చాలా బావుంటుంది. ఇంకా లంచ్ అయిన తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 3:00 అలా టెర్రస్‌కి వెళ్ళాము. కొంచెం హార్వెస్ట్ చేసుకుందామని. ఈరోజైతే త్వరగా వెళ్ళాము. ఎందుకంటే ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళాలి. దీపం అంటించాలి. కార్తీక పౌర్ణమి కదా! అందుకే. మళ్ళీ కొంచెం కాకరకాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవైతే నేను విత్తనానికి కోసం వదిలాము. సో, అది సీడ్స్ కూడా తీసుకున్నాము. నేను షార్ట్స్‌లో పెట్టానది. ఇంకా మళ్ళీ కాకరకాయలైతే చాలా బాగా వచ్చాయి. ఇంకా బీన్స్ చెట్టు కూడా అంతే. వర్షం పడింది కదా! అందుకే అన్ని చెట్లు కూడా చాలా బాగా వచ్చింది. కాకరకాయ చెట్టయితే ఫస్ట్ పురుగులన్నీ పడ్డాయి. కానీ దానికోసం ఎగ్ ఆయిల్ కొట్టాము మేము. 2 టైమ్స్ ఏమో కొట్టాము. చెట్టు కూడా బాగా వచ్చింది. పూలు కూడా బాగానే కాసాయి. ఎగ్ ఆయిల్ అయితే చాలా మంచిది చెట్టుకి. ఏవైనా రోగం ఉంటే ఇవన్నీ ఇదైపోతుంది. మళ్ళీ ఇంకా చెర్రీ టమాటోస్ కూడా వేసుకున్నాం మేము. చెర్రీ టమాటోస్ అయితే నేను షార్ట్స్‌లో చాలా సార్లు చూపించాను నేను. ఇవైతే చాలా బాగా వచ్చింది. ఇంకా పచ్చిమిర్చి అయితే మేము కొంచెం సన్ డ్రై చేసుకున్న తర్వాత డ్రై చిల్లీస్ చేసుకున్నాం మేము. ఇప్పుడైతే ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాయి. అవైతే ఇంకా చాలా బాగా వచ్చింది. మనం ట్రిమ్ చేస్తూ ఉంటే చెట్టు ఇంకా బాగా వస్తుంది. ఇంకా పువ్వులు కూడా కనకాంబరాలు కొన్నే దొరికింది. చెట్టునైతే అవి కూడా ట్రిమ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నాం మేము సీడ్స్. అది కూడా నేను షార్ట్స్‌లో చూపించాను. ఇంకా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంటికొచ్చేసాము. ఆ తర్వాత నాకు గ్రీన్ టీ తాగాలి అని అనిపించింది. గ్రీన్ టీ చేసుకున్నాను. కానీ గ్రీన్ టీ చేసుకునే లోపు వర్షం వచ్చేసింది. చాలా హెవీగానే వచ్చింది. ఇంకా మళ్ళీ గ్రీన్ టీ తాగేసి నేను టెంపుల్‌కి వెళ్ళాలి కదా! ఇంకా మళ్ళీ స్టాప్ అవుతుందా లేదా అని అనుకున్నాను. కానీ స్టాప్ అయ్యింది. ఇంకా వర్షం పడేలోపు నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను దీపం పెట్టడానికి. ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత రెడీ చేసుకున్నాను నేను. ఇంకా రెడీ చేసుకునేటప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను ఎలా రెడీ చేసుకోవాలని. కానీ ఈసారైతే నేను 365 ఒత్తులు అంటే 365 ఉండదు. అదైతే జాయింట్‌గా షాప్ నుంచే ఇచ్చేస్తారు. అవైతే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు అంటిస్తే. కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు అంటిస్తే చాలు. మిగతా 4 సోమవారాలు అంటించినంత పుణ్యం వస్తుంది. ఇంకా దానికోసం ప్లేట్‌లో బియ్యం వేసుకొని, తర్వాత దీపం పెట్టి అందులో ఒత్తులు నిండే వరకు ఆయిల్ వేయాలి. ఆ తర్వాత బెల్లం మరి ఏదైనా ఫ్రూట్. నేనైతే ఇక్కడ బనానాస్ పెట్టుకున్నాను. నేను ఇంతకు ముందు చెప్పినట్టే కొంతమంది బెల్లంతో పాటు కూడా అంటిస్తారు దీపం. అదైతే ఇంకా చాలా మంచిది. ఎంతోమంది 4 సోమవారాలు అంటిస్తారు. కానీ 4 సోమవారాలు కాకుండా ఈ ఒక్క పౌర్ణమి రోజే అంటిస్తారు. అదైతే చాలా మంచిది.
నేనైతే టెంపుల్‌కెళ్ళే ముందే చాలా రష్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ మేమైతే త్వరగా వెళ్ళిపోయాము. త్వరగా వెళ్ళేసరికి కొంతమంది అంటించారు. కానీ వర్షం వచ్చింది కదా! అందుకని అన్నీ తడిచిపోయింది దీపమన్నీ. అవన్నీ సైడ్‌లో పెట్టారు. సో, మేము టెంపుల్‌కెళ్ళి ఇంకా పూజ చేపించుకొని వచ్చేసాము. ఎక్కువ ఏమీ రష్ ఉండలేదు. అందుకోసమే మేము త్వరగా వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ వర్షం వచ్చేస్తుందేమో అని. ఇషానైతే ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. తనైతే పడుకోనుంది. అందుకోసం తను వదిలేసి వెళ్ళాము. ఇంకా నేను నా వీడియోలో చాలా పూజ గురించి చెప్తున్నానంటే నాకు భక్తి ఎక్కువ అని అనుకుంటారేమో. భక్తి ఎక్కువేం లేదు. నాకైతే శివుడు ఫేవరెట్ గాడ్. శివుడికి సంబంధించిన ఏ పూజ అయినా కూడా నేను చేస్తాను. మండేస్ నేను పూజ చేస్తాను. మిగతా రోజుని నార్మల్ పూజ. శివ అండ్ పార్వతి నా ఫేవరెట్ గాడ్. మరి మీ ఫేవరెట్ గాడ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకా ఇంటికొచ్చేసరికి నాకైతే ఎందుకో ఈరోజు పానీపూరి తినాలి అని అనిపించింది. మా అమ్మ వెళ్ళి తెచ్చారు. పానీపూరి అయితే లేదన్నారు. కానీ నాకు బేల్‌పూరి తెచ్చారు మా అమ్మ. బేల్‌పూరి అండ్ మసాల్ పూరి. ఈ వెదర్‌లో స్పైసీగా మసాల్ పూరి తింటూ ఉంటే చాలా బావుంటుంది కదా! డయట్ చేస్తున్నప్పుడే ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా? మీకు అలానే అనిపించిందా? అయినా కూడా కంట్రోల్ చేసుకుంటాను. కానీ కుదరదు. ఏదో అలా తినేస్తాను. ఇంకా మార్నింగ్ వాకింగ్ చేస్తాను. 15 డేస్ అయితే ఏదో అలాగా స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేసుకుంటాను. మళ్ళీ 15 డేస్ అయిన తర్వాత నాకు కావాల్సింది తినేస్తాను. మళ్ళీ ఇంకా 15 డేస్‌కి డయట్. వెయిట్ తగ్గే వరకు ఇలానే చేస్తూ ఉంటాను నేను. నాకైతే వెయిట్ డిఫరెన్స్ బాగానే తెలుస్తుంది. హెల్తీగానే వెయిట్ తగ్గించుకోవాలి అనేది నా కాన్సెప్ట్.